బీజేపీ నాయకులంతా గూడా బీఆర్ఎస్‌ని, కాంగ్రెస్‌ని తిట్టడం, విమర్శించడం ఇక్కడి వరకు ఓకే కదా! అసలు బీజేపీ తెలంగాణకి ఏం జేయట్లేదు, ఏమి ఇవ్వట్లేదు నిధులు. అడిషనల్‌గా మీరు రహదారులు, జాతీయ రహదారులు ఏసాం. అది తెలంగాణ నుంచి పోయేది ఎలాగో పోతది. అది మేమే తెచ్చామని ఇలాంటివి చెప్తుంటారు. లేకుంటే ఉపాధి హామీ నిధులు ఇచ్చామని. ఇవన్నీ ఎలాగో దేశమంతా ఇవ్వాల్సిందే మనకు గూడా ఇస్తున్నారు గానీ, 8 మంది స్పెషల్‌గా ఉండి ఎంపీలు తెచ్చింది ఏంది అనే ఒక ప్రశ్న, విమర్శ మీపై వస్తుంది. ఏందేమంటారు స్పెషల్‌గా? అడిషనల్‌గా ఫండ్స్ ఏమైనా నిధులు చాలా లేఖలు రాస్తున్నారు పాపం రేవంత్ రెడ్డి గారు. అప్పుల్లో ఉన్నాం, డబ్బులు లేవని, ఏం కాదు సహాయం సార్. చేయడం లేదని. ఈ దేశంలో ప్రతిదానికి ప్రక్రియ ఉంది. నేను చెప్తా మీకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయిన ఆయన ఎడ్యుకేషన్‌లో ఉన్నాడు. ఆయన పేరేంది? ఆకునూరి ముట్ల. ఆ! మురళి గారు ఈ ప్రభుత్వం రాకంటే ముందు 3,000 కోట్ల రూపాయలు రిటర్న్ వెళ్ళిపోయినాయి. మ్యాచింగ్ గ్రాంట్ ఇయ్యక అవును. అన్నారు కదా. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఈ సిస్టంలో ఉన్నారు కదా. ఇప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుర్రా? మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా వచ్చిన పైసలు మస్తు వెళ్ళిపోతాయి వాపస్. నువ్వు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పైసలు వెళ్ళిపోతే ఏమి ఇస్తలేరని ఎట్లా అంటావు? దేశం మొత్తం ఒకటే సిస్టమ్ ఉంటుంది కదా. అవును. తెలంగాణకు సపరేట్ సిస్టమ్, ఆంధ్రాకి సపరేట్ సిస్టమ్ ఉండదండి. అవును. పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అయింది, కాళేశ్వరం ఎందుకు చేయలేదని మస్తు సార్లు అడిగారు. పాలమూరు కాళేశ్వరం పరిస్థితి ఇది. నీ క్లియరెన్సులు లేవు, నీ డిజైన్ ఒకటి, నువ్వు కట్టింది ఒకటి, నీ లొకేషన్ కట్టేది లొకేషన్ ఒకటి, కట్టిన జాగా ఒకటి. ఎట్లా వస్తాయండి క్లియరెన్సులు? ఎట్లా వస్తాయి? అంటే తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటే మొన్న గుజరాత్ ఎన్నికల ముందు 1,00,000 కోట్లు ఏదో ప్యాకేజ్ ఇచ్చారు అక్కడికి రకరకాల స్కీమ్ల కింద. అలాంటిది ఏమి ఇప్పియలే కదా మొన్నటి మస్తు ఎలక్షన్లప్పుడు కూడా. లక్షల కోట్ల ప్యాకేజీలు వచ్చినాయండి, మస్తు వచ్చినాయి. ఉమ్. మీకు ఏంది అది కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ వచ్చింది, పదపడిపోయింది. కాజీపేట. పసుపు బోర్డు వచ్చింది, పదపడిపోతుంది. ట్రైబల్ యూనివర్సిటీ వచ్చేసింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఒకటి అన్నారు. నవోదయాలు వస్తూనే ఉన్నాయి. ఫీజిబిలిటీ లేదని ఏదో చెప్తున్నారు కదా ఫిజిబిలిటీ అయితే లేదు, అంతే. లాస్ట్లో నడిపించుకోరు కదా ఎవరు. వందే భారత్లు వచ్చేస్తున్నాయి, అన్నీ రైల్వే లైన్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆర్మూరు ఆదిలాబాద్ లైను అవును. 2014-15లో కేసీఆర్ సంతకం పెట్టాలి, జాయింట్ వెంచరు మనోహర పెట్టలేదు. మాదిరి అది. ఫైనల్గా టోటల్ 100% సెంట్రల్ ఫండ్తో చేస్తున్నాము. ఇది ఇచ్చినట్టు కాదా? నువ్వు ఇవ్వాలి 50%, నువ్వు ఇవ్వాలి 40%, నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇవ్వకున్నా కాళ్ళే కట్టేస్తున్నారు. ఇప్పుడు అవును. నా దగ్గర 7 ఆర్ఓబీలు కడుతూనే ఉన్నాము. ఇప్పుడు ఆదిలాబాద్ ఆర్మూర్ అయితే క్లాసిక్ ఎగ్జాంపుల్. అవును. నువ్వు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఇవ్వలేదు 6-7 ఏళ్ళు 10 ఏళ్ళు డిలే అయిపోయింది. ఇప్పుడు మీరు ఇచ్చే పరిస్థితి లేరంటే మేము టోటల్ సెంట్రల్ ఫండ్ తోటే కడుతున్నారు. ఇచ్చినట్టు కదా.